ఓకే, ఇవి వచ్చేసి ఫిషెస్ అయితే బాగున్నాయి. ఇప్పుడు కలరేషన్ సూపర్ వస్తుంది. అది ఫీమేల్, ఇది మేల్. దీని ట్యాంక్ సెటప్ అయితే ఇది కాదు. దీని ట్యాంక్ సెటప్ అయితే నేను చేస్తాను. అది కూడా మీకు ఆ ట్యాంక్ ఎట్లా సెట్ చేస్తాను ఏమనేది కూడా చూపిస్తాను. ఓకే, ప్రజెంట్ అయితే ఈ రెండు మేల్ అండ్ ఫీమేల్ అనమాట. ఇప్పుడు వచ్చేది మెయిన్ అనమాట. ఈ బెట్టా పేరు అయితే నాకు చాలా ఇష్టమైన పేరు. హాయ్ లోకేష్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, మనం కొత్తగా అయితే కొన్ని ఫిషెస్ అయితే ఆర్డర్ చేసాం అనమాట. ఇప్పుడైతే వాటిని బాక్స్ అయితే తీసుకొచ్చేసినాను. ఇదిగోండి, ఇదే మనం కొత్తగా ఆర్డర్ చేసిన ఫిషెస్. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే మన అక్వాబార్గ్ బ్రో దగ్గర నుంచి వచ్చాయన్నమాట. నేనేమేమి ఆర్డర్ చేశానని చెప్తాను చూడండి. కొన్ని చిన్న వెరైటీస్ అయితే ఆర్డర్ పెట్టాను, దాంతోపాటు కొన్ని బెటాస్ అయితే ఆర్డర్ పెట్టాను. ఫ్యూచర్లో వాటిని కొంచెం మంచిగా గ్రూమ్ చేసి బ్రీడ్ చేద్దామని అనుకున్నాను. చూద్దాము అది ఎట్లా సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి. దాంతోపాటుగా ఇప్పుడైతే వీటికి ట్యాంక్ సెటప్ ఎలా చేస్తాను, దాంతోపాటుగా ఈ ఫిషెస్ ఎలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాంతోపాటుగా ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఈ వీడియోకి ఒక 2K లైక్స్ అయితే టార్గెట్, లేదంటే 5K లైక్స్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసినారంటే నెక్స్ట్ వీడియో ఏదైనా మంచిగా ఏదైనా మీరు సజెషన్స్ కామెంట్ సెక్షన్లో చెప్పి దానికి ఏదైనా ఎక్కువ లైక్స్ వచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా ట్రై చేస్తాను. వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫైనల్గా ఇప్పుడైతే మనము అన్బాక్స్ అయితే చేద్దాము. బాక్స్ ఆల్రెడీ ఓపెన్ చేసినాను. ఫిషెస్ సెట్ ఉన్నాయి ఉంచుద్దాం అనేసి. ఇప్పుడు మీరు చూసేదే లేట్. పదండి అన్బాక్స్ చేద్దాం. ఓకే, ఇవి వచ్చేసి చనా ఆండ్రూ పెయిర్ అనమాట, బాండెడ్ పెయిర్. మన ఆక్వాబార్గ్ బ్రో దగ్గర నుంచి తెచ్చింది ఇది. ఫిషెస్ అయితే బాగున్నాయి. ఇప్పుడు వీటిని అయితే మనము రిలీజ్ చేద్దాము. కలరేషన్ సూపర్ వస్తుంది కదా, ఇప్పుడే వచ్చేసింది లైట్ స్ట్రెస్. అది ఫీమేల్, ఇది మేల్. మేల్ తెచ్చింది, మేల్ ఎక్కువ కనిపిస్తుంది నీకు. ఇక్కడ చూడు, దీని చూడు ఫిన్స్ ఆరెంజ్ కూడా వచ్చింది పైన. అదంతే, అది నార్మల్ ఫీమేల్ అంతే. అది నా దగ్గర గచ్చువా ఉంది కదా, ఆ గచ్చువా కూడా అంతే. అది కూడా ఫీమేల్ గచ్చువానే. ఓకే, చనా ఆండ్రూ పేరు అయితే చాలా బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇవి చెప్పాలంటే ఇవి బాండెడ్ పేర్ అనమాట. ఇట్లా బాండెడ్ పేర్స్ దొరకడం మార్కెట్లో కొంచెం రేరే. ఎట్లా ఇవి బాండ్ అవుతాయి ఏమి అంటే, ఒక బంచ్ ఒక 10 పీసెస్ వదిలేసినాం అనుకోండి, 5 మేల్స్ 5 ఫీమేల్స్, అవే వాటికి ఏదైతే పేరు అవుతాయో వాటితో పేరు అవుతాయి. అప్పుడు మనం సపరేట్ చేసుకోవాలి. అలా సపరేట్ చేసిన ఫీమేల్ అండ్ మేల్ ఈ రెండు వచ్చి ఒక బాండెడ్ పెయిర్. ఓకే, వీటిని ప్రజెంట్ మనము వాటర్లో అక్లిమేట్ చేసి దాని తర్వాత దీని ట్యాంక్ సెటప్ అయితే ఇది కాదు. దీని ట్యాంక్ సెటప్ అయితే నేను చేస్తాను. అది కూడా మీకు ఆ ట్యాంక్ ఎట్లా సెట్ చేస్తాను ఏమనేది కూడా చూపిస్తాను. ప్రజెంట్కి అయితే దాన్ని ఒక 1 ఫీట్ క్యూబ్ అక్వేరియంలో అయితే పెడుతున్నాను అనమాట. ఏమంటే ఒక 2 ఫీట్ అక్వేరియం ఉంది నా దగ్గర, కానీ ఆ అక్వేరియం కొంచెం ఏం చెప్పేది కొంచెం డ్యామేజ్ అయిపోయింది అనమాట. అంటే సైడ్స్లో గ్లూ కొంచెం వెళ్ళిపోయి వాటర్ కొంచెం లీక్ అవుతాను, గ్లూ కొంచెం పోయింది. దాన్ని మొత్తం రిపేర్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇంకొక ట్యాంక్కి అయితే నేను షిఫ్ట్ చేస్తాను. ప్రజెంట్కి అయితే చనా ఆండ్రూస్ని ఒక 1 ఫీట్ క్యూబ్ అక్వేరియము బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్, దాంతో పాట్ అయితే ఒక సెట్ చేస్తున్నాను. అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం బెటాస్ అయితే అన్బాక్స్ చేద్దాం పదండి. 2 పేర్స్ బెటాస్ అయితే వచ్చాయి. ఓకే గైస్, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము బెటాస్ అయితే అన్బాక్స్ చేద్దాము. బెటాస్లో ఏమేమి వచ్చినాయంటే, మనకు ప్యాకెట్లో చూపిస్తే మనకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని అనిమల్ అబ్యూస్ అనేసి వేసేస్తారు. కాబట్టి నేను ఇప్పుడు మీకు చూపించడం లేదు, అన్బాక్స్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇది వచ్చి ఒక హెల్ బాయ్ పెయిర్ అనమాట, మేల్ అండ్ ఫీమేల్. కాబట్టి అన్బాక్స్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే దీనికి కూడా నేను ఒక ట్యాంక్ సెట్ చేద్దాం అనేసి అనుకున్నాను, కానీ నా దగ్గర ఉన్న ట్యాంక్ అయితే నా ఫ్రెండ్కి ఇచ్చాను. కాబట్టి నా దగ్గర ఆ ట్యాంక్ లేదు ఇప్పుడు ప్రజెంట్. ఈ ఒక్కరోజు అంటే నైట్ వరకు మాత్రం ఈ వీటిల్లో ఉంటాయి అన్నమాట, ఈ టిన్స్లో. ఇది వచ్చి నార్మల్ ఈ జ్యూస్ తాతాం కదా మనము, ఆ టిన్స్ వీటిలో పెడతాను. నెక్స్ట్ డేకి అంతా నార్మల్ నేను నైట్ లోపు అక్వేరియం సెట్ చేసేస్తాను, క్యూబ్ అక్వేరియంస్. ఇప్పుడు రేపటి నుంచి వాటిల్లో అయితే యాడ్ చేస్తాను. ఓకే, ప్రజెంట్ అయితే ఈ రెండు మేల్ అండ్ ఫీమేల్ అనమాట. ఇప్పుడు ఊరికే దీంట్లోకి అయితే యాడ్ చేసినాను. ప్రజెంట్ ఒక 8 అవర్స్కి అయితే దీంట్లో ఉంటుంది. దాని తర్వాత కొత్త అక్వేరియంకి అయితే వెళ్ళిపోతాయి. ఇప్పుడు వచ్చేది మెయిన్ అనమాట. ఈ బెట్టా పేరు అయితే నాకు చాలా ఇష్టమైన పేరు. ఇది వచ్చేసి మీరు ఆల్రెడీ ఆక్వాబార్గ్ బ్రో వీడియోస్లో కూడా చూసుంటారు. లియో అనేసి ఒక వైల్డ్ స్మగ్దిరానో ఏదో సంథింగ్ వైల్డ్ బెట్టా అది.
దానిది బ్రీడ్ తీసి దాని పిల్లలు అయితే వచ్చాయన్నమాట. దాంట్లో ఒక జూనియర్ లియన్ కూడా ఒకటి ఉంది. ఆ బ్యాచ్లో నుంచి నాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక పెయిర్ వైల్డ్ బెటాస్ అయితే మేల్ అండ్ ఫీమేల్ అయితే వచ్చినాయన్నమాట. ఇప్పుడు వీటిని కూడా మనమైతే అన్బాక్స్ చేసేసినాము. ప్రజెంట్ అయితే దీంట్లోకి యాడ్ చేసి పెడతాను, చూద్దాం యాడ్ చేసిన తర్వాత ఎట్లుంటుంది. ఇవైతే భయంకరంగా జంప్ చేస్తాయని చెప్పినారు. సో అందుకనేసి దానికి ఒక లిడ్ కూడా తీసుకొచ్చినాను, లిడ్ ఉండేలాగా ఒకటి తీసుకొచ్చినాను. ఇప్పుడైతే వాటిని యాడ్ చేద్దాం. నువ్వు ఏం యాక్టివ్ ఉంది బ్రో ఇది? కొట్టుకుంటా అందరికి. అది భయంకరంగా జంప్ చేస్తుంది. ప్రజెంట్కి దీంట్లో పెడదాం. దాని తర్వాత మీకు ఒక ట్యాంక్ సెట్ చేసేది కూడా చూపిస్తాను. రేపు ట్యాంక్ సెట్ చేసేలాగా ఒక వీడియో తీసేద్దామా? అండయ్య ఓకే. అప్పుడు ఏం చేద్దామంటే రేపు ఈ బెటాస్కి ట్యాంక్ ఎట్లా సెట్ చేస్తాననేసి ఒక ట్యాంక్ సెటప్ వీడియో అయితే వస్తుంది. రేపు అంటే రేపు కాదు, నెక్స్ట్ దీని తర్వాత కంటిన్యూషన్ వీడియోకి. ఓకే, ప్రజెంట్ అయితే దీనికి లిడ్ అయితే పెట్టేద్దాం ప్రజెంట్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చి హెల్ బాయ్ పెయిర్ అనమాట. ఈ హెల్ బాయ్ పెయిర్ ఇది వచ్చి వైల్డ్ బెటాస్. ఇది మేల్, ఇది మేల్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చి మేల్ అనమాట, ఇది వచ్చి ఫీమేల్. ప్రాపర్గా మనం కానీ కరెక్ట్గా ఇంకొక 20 days మంచిగా మోయినా అట్లా ఏదైనా మంచిగా ఫీడ్ చేసినామంటే దీని నుంచి మనం బ్రీడింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాము. నేనైతే ప్రజెంట్ చూద్దాం మన దగ్గర అవుతుందా లేదా అని. అది ఇప్పుడే ఫ్లేర్ చేస్తాను చూడదు. అదే మంచి యాక్టివ్గా ఉన్నాయి ఫిషెస్ అయితే, మంచి ఫుల్ యాక్టివ్ ఉన్నాయి. ఫ్లేర్ చేస్తున్నాడు. బ్లూ కలర్, రెడ్ కలర్ భలే ఉంది. వైట్ స్పాట్ కనిపించాలి. ఉంది వైట్ స్పాట్ ఉందా? ఎందుకు ఉంది. ఓకే, మొత్తానికి నేను, అమాన్ బ్రో, తౌసిక్ బ్రో అందరూ కలిసి మొత్తం అన్ని అక్వేరియంస్ని ఒకసారి సెట్ చేద్దామని చెప్పేసి కూర్చునేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఇది 1 feet క్యూబ్ అక్వేరియం, అది కూడా ఒక క్యూబ్ అక్వేరియం. అది వచ్చి ఒక మోల్డర్ ట్యాంక్ అమాన్ బ్రోదే. ఇది వచ్చి నా ఫస్ట్ అక్వేరియం అనమాట. ఇది దీనికి దగ్గర ఒక 12 years. ఇప్పుడు మొత్తానికి అదైతే షెడ్కి అయితే వచ్చేసింది. ప్రజెంట్ అయితే నేను చూస్తున్నాను దీన్ని కొంచెం ఆల్టరేషన్ అట్లా ఏదైనా చేసి ఫ్రంట్ గ్లాస్ అన్నా లేకపోతే ఏదో ఒకటి చేసి దీన్ని అయితే రెడీ చేస్తాను. ఇంకొక అక్వేరియం అయితే నా కిచెన్ పైన అయితే వేసి పెట్టాను అనమాట, దాన్ని వాడకుండా. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ అక్వేరియం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి బ్లాక్ కలర్ అయితే అంటిస్తాము. ఆల్రెడీ వెన్నెల్ షీట్ అని తెచ్చేసినాను. తీవ్రో చూడండి ఎంత ఆనందంగా తీస్తాడు, మంచి ఆనందం. ఓకే గైస్, మొత్తానికి అయితే ట్యాంక్ అయితే సెట్ చేస్తాను. సైడ్స్ అంతా బ్లాక్ సెట్ అంటిస్తాను అనమాట. ప్రజెంట్కి అయితే దీంట్లోనే ఉంటుంది. దీనిపైన అయితే ఒక మెష్తో, అంటే అవి జంప్ చేయకుండా మెష్తో అయితే కవర్ చేస్తాను. దాంతో పాటుగా ఇప్పుడైతే దీంట్లో ఆర్వో వాటర్ అయితే ఫిల్ చేద్దాము. ఇప్పుడు ఆర్వో వాటర్ అయితే ఫిల్ చేసి దీని తర్వాత మన ఫిషెస్ని దీంట్లో అయితే పెట్టి చూద్దాము. దానికన్నా ముందు శాండ్, దాంతోపాటు కొన్ని డ్రిప్ ఫ్రూట్, అలాగా కొన్ని ప్లాంట్స్ నేనేమనుకున్నాను ఫాక్స్టైల్ కొంచెం వేసి పెడదాం అనుకున్నాను. చూద్దాము. ఫస్ట్ శాండ్. బ్రో చిన్న పాట్ ఉంది కదా, దాన్ని పెట్టేద్దాము. వెనకాల సైడ్ థిక్ పెట్టు, ముందు సైడ్ లైక్ థిన్గా పెట్టు శాండ్. ఇది ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టిన వాటరే కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది సింక్ అయిపోయింది. ఇది అంతే, పర్వాలేదు బ్రో. లేదంటే ఇట్లాంటి వుడ్ నా దగ్గర ఇంకా ఉంది. 5 minutes పెడితే అయిపోతుంది బ్రో వుడ్. అవునా? డ్రిఫ్ట్ కూడా అంతే కదా మొత్తం. ఓకే, ప్రజెంట్ ఇది వచ్చి డ్రిప్ ఫుడ్ సెటప్ అనమాట.
ఇప్పుడు ప్రజెంట్ సైడ్స్లో లైటింగ్ ఉంది కాబట్టి మనకు అంత తెలియడం లేదు. నైట్ టైం అయితే పక్కాగా కనిపిస్తుంది అనమాట. దీంతోపాటు దీంట్లో ట్యాన్ కోసం కొన్ని ఆల్మండ్ లీఫ్ వాటర్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేస్తాను. దీని టీడీఎస్ వచ్చి ఆల్మోస్ట్ ఎంత ఉంటుందంటే తక్కువే, 100 లోపలే ఉంటుంది. లైట్గా నేనైతే రాక్ సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ 50, కరెక్ట్గా 50 ఉంది. రాక్ సాల్ట్ యాడ్ చేసిన అంటే ఒక 100 లేదంటే 80, 120 ఈ మధ్యలో వచ్చేసిందంటే నాకు కరెక్ట్గా ఉంటుంది అనమాట ఫిషెస్కి. ఓకే గైస్, మొత్తానికి అయితే మన ట్యాంక్ అయితే సెట్ చేసినాము ఆల్మోస్ట్. ఇంకా ఫాక్స్ టైల్ కొంచెం ఉంది, ఆ ఫాక్స్ టైల్ కూడా యాడ్ చేస్తాను. ఇంక లేదు అంటే గప్పి గిరాస్ కూడా ఉంది, గప్పి గిరాస్ కూడా యాడ్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఫిషెస్ని అయితే అన్బాక్స్ చేసి మన ట్యాంక్లోకి అయితే ఇంట్రడ్యూస్ చేద్దాము. పదండి. ఇప్పుడైతే మన ఫిషెస్ అయితే ప్రజెంట్ దీంట్లోనే ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు ఫిషెస్ కనిపించవు, కింద మనకు ఫాక్స్ టైల్ కూడా ఉంది. అంతా ఫుల్ కవర్ చేసేసిన అనమాట, ఎందుకంటే అది బ్రీడింగ్ పెయిర్ కాబట్టి. పైన వచ్చి గ్లాస్తో కానీ లేదంటే మెష్తో కానీ క్లోజ్ చేసి పెట్టేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఆండ్రూని అక్లిమేట్ చేసే టైం వచ్చేసింది. కొన్ని రోజుల వరకు అయితే నేను ఫాక్స్ టైల్ అట్లా యాడ్ చేసి పెడతాను. వేసేసే బ్రో, ఏం కాదు, అది జస్ట్ హైడింగ్ స్పాట్ కోసమే. కొన్ని రోజుల్లో పెడతాను నేను, మళ్ళీ తీసేస్తా. చూసుకోవచ్చు, చాలే, అదే చాలే, అందంగా ఉంది. ఓకే, మన ట్యాంక్ అయితే చూసుకోవచ్చు. మన ట్యాంక్ అయితే ఆల్మోస్ట్ సెట్ చేసేసినాము. ఇప్పుడు ఏం చేసే పని ఉందంటే వాటర్ టెంపరేచర్కి మన ఫిషెస్ని కరెక్ట్గా దాన్ని మ్యాచ్ చేసి ఫిషెస్ని అయితే వదిలేసి దాని తర్వాత ఒక 24 అవర్స్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా అదేలాగే వదిలేయాలన్నమాట. ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు, లోపలైతే డ్రిప్ ఫుడ్ కొన్ని యాడ్ చేశాను. ఒక చిన్న పాట్ ఒకటి పెట్టాను, దాంతోపాటు ఫాక్స్ టైల్ కొంచెం యాడ్ చేశాను. ఫాక్స్ టైల్ ఎక్కువ రోజులకు ఉండదు. దాంతోపాటు ఆల్మండ్ లీఫ్ వాటర్ కూడా యాడ్ చేస్తాను. అది యాడ్ చేసిన తర్వాత నైట్ వ్యూ మీకు అది కూడా చూపిస్తాను. ఆ వ్యూ ఎలా వస్తుందో మీరే చూడండి. ఆ ఫిషెస్ ఆ టైంకి ఎలా కనిపిస్తాయి కూడా అది మీరే చూడండి. ఓకే గైస్, మొత్తానికి అయితే ఇప్పుడు ఫిషెస్ని అయితే యాడ్ చేస్తున్నాము. యాడ్ చేయ బ్రో. ఓకే, ఫస్ట్ వెళ్ళింది వచ్చి మన మేల్ ఫిష్ అనమాట. ఇప్పుడు సెకండ్ వెళ్ళబోయేది ఫీమేల్. ఓకే, మన మేల్ ఫిష్ ఫీమేల్ ఫిష్ అయితే రెండు అయితే వెళ్ళిపోయాయన్నమాట. ఓకే, ట్యాంక్ అయితే మనం ఇప్పుడు లైట్ ఆఫ్ చేసేసి ఒక నెక్స్ట్ 24 అవర్స్ కానీ లేదంటే 2-3 అవర్స్ చూడు బ్రో, మేల్ది. వావ్, అటు అక్కడ మీరు చూసుకోవచ్చు, కలరేషన్ అంతా ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి. వాటర్ ఆల్రెడీ టెంపరేచర్ కానీ వాటర్ కానీ అన్నీ సేమ్ టు సేమ్ ఆల్రెడీ నేను చేస్తాను. మేల్ ఫిష్ ఎప్పుడు వచ్చి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫీమేల్ వచ్చి కొంచెం కలర్ లెస్గా ఉంటుంది. చూడొచ్చు మీరు అక్కడ ఎంత బ్లూ కలర్లో ఉందో. మేల్ అయితే వెళ్తుంది, చూస్తుంది, అది చూసుకోవచ్చు. వన్స్ కానీ ట్యాంక్ సెట్ అయిపోయి వాటర్ క్లియర్గా కానీ అయిపోయింది అంటే ప్రాపర్గా మనకు కలర్స్ అన్నీ మంచిగా కనిపిస్తాయి. వాటి పెయిరింగ్ కూడా మనం చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఫిష్ యాక్టివ్గా ఉంది. ఓ, ఫుల్ ఫ్లేర్ అయితే ఫ్లేర్ చేస్తుంది, అసలు అటాక్ చేస్తుందేమో నాకు తెలిసి. మనమైతే హైడింగ్ స్పాట్స్ అయితే యాడ్ చేసాము, చూసుకోవచ్చు మీరు. మేల్ ఫీమేల్ని అయితే చేస్తుంది. ఫీమేల్ వచ్చి ఒక ఇంటి కుటుంబ గొడవలు చూపిస్తాను చూడండి. మా కొట్టుకోకూడదు, ఇది వాటి పరిస్థితి. చూడండి, గొడవలు ఆడడం తప్పు. అది ఫీమేల్ చూడండి, బ్రదర్స్ అంతా కొట్టి కట్ చేసింది. ఇప్పుడు గొడవ జరుగుతుంది. మేల్ పైకి లేచింది. ఫీమేల్ ఎక్కడ? ఇది మేల్ బ్రో. స్వెటర్స్ కూడా పక్కా ఉన్నాయి. అది రెండింటి కలర్స్ ఉన్నాయి బ్రో. ఓకే, అది కూడా అగ్రెషన్ చూపి స్టార్ట్ చేస్తాను. రెండింటికి ఫుల్ కలర్స్ ఉన్నాయి బ్రో. గొడవ పడతాయి బ్రో, కొంతసేపు అట్లే పడతాయంట. చూడు, అబ్బా. ఓకే గైస్, మొత్తానికి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఫిష్ని నేను రిలీజ్ చేసి ఒక 3-4 డేస్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫిషెస్ అయితే కరెక్ట్గా కండిషన్లో అయితే ఉన్నాయి, 2 ఫిషెస్. ఇప్పుడు ఫైట్ అంతా కూడా ఏం లేదు. ఇప్పుడు చూసుకోవచ్చు, ఫిష్ అయితే పైకి వెళ్ళేసి వచ్చిందనమాట. ఫిషెస్ 2 ఆ డ్రిఫ్ట్ వెనకాల లైట్ ఆన్ చేస్తున్నాను కాబట్టి డ్రిఫ్ట్ ప్లస్ ఆ పాట్ వెనకాల అయితే ఉన్నాయి. వస్తాయి అవి నైట్ టైమ్స్లో కానీ ఎప్పుడైనా ఫీడ్ చేసినప్పుడు కానీ వస్తాయి. ఉండండి, ఫీడ్ కూడా చేస్తాను.
ప్రజెంట్ వీటికి మీల్ వామ్స్ కానీ డ్రై మీల్ వామ్స్, క్రికెట్స్ ఇవే ఫీడ్ చేస్తున్నాను. ఫిషెస్ అయితే బాగుంది, కాకపోతే క్లైమేట్ కొంచెం వామ్గా ఉంది కాబట్టి అంత యాక్టివ్గా లేవు, కలర్స్ కొంచెం డల్ అయ్యాయి అనమాట. ఇంకా వింటర్ స్టార్ట్ అయ్యిందంటే యాజ్ యూజువల్ మళ్ళీ బ్యాక్ టు దాని నార్మల్కి వచ్చేస్తుంది. నేనైతే ఐస్ వాటర్ కూడా వేసి పెట్టాను ఇందులో. దీన్ని ఫ్రీజ్ చేసి దీన్ని అయితే కొంచెంసేపు అయితే వేసి పెడుతున్నాను అనమాట. చెన్నాస్కి ఇప్పుడు హీట్ చాలా ఎక్కువ ఉంది అసలు. ఓకే, ప్రజెంట్ అయితే మీరు ఫిషెస్ అయితే ఇదిగోండి చూడండి, అక్కడ ఉంది చూడండి ఫిషెస్ అయితే లోపల ఉన్నాయి. ఏదో వస్తుంది బయటికి వస్తుంది. ఈ ప్లాంట్స్ కూడా హీట్కి అయితే మెల్ట్ అయిపోతున్నాయి అనమాట. ఏదో వామ్స్ లాగా గలుగుతున్నాయి గైస్. ఇదేమని తెలిస్తే కమెంట్ చేయండి. ఇది పనికి వస్తాయా, దీన్ని ఏమన్నా చంపేయాలా అని. చూడండి, ఇది మేల్ అనుకుంటా, మనం ఫీడ్ వేసినాం కదా, తింటుంది. కలరేషన్ చూడండి. వాటర్ ఎందుకో కొంచెం క్లమ్జీగా ఉంది, దానివల్ల. ఇదిగోండి మేల్ అండ్ ఫీమేల్. ఏమైంది అసలు చూసుకోవచ్చు. కలరేషన్ కనిపిస్తున్నాయా? ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చి మేల్ అనమాట. ఇది వచ్చి మేల్. చూడండి, ఫీడింగ్ టైంలో మాత్రం వస్తుందన్నమాట ఇట్లా. అది వచ్చి ఫీమేల్ కూడా ఫస్ట్ ఫెదర్స్ అన్నీ కట్లో ఉన్నాయి. ఫెదర్స్ అన్నాను, పైన ఫిన్స్ అన్నీ కట్లో ఉన్నాయి. ఇప్పుడు రెండు అయితే కరెక్ట్గా వచ్చేసాయి అనమాట. ఈ రెండు మన మేల్ అండ్ ఫీమేల్ బాండెడ్ పెయిర్ అనమాట. పక్కాగా ఉన్నాయి అసలు కరెక్ట్గా. ఇప్పుడైతే ఫీడింగ్ అయితే కూడా ప్రాపర్గా తీసుకుంటున్నాయి. ఫిన్స్ కూడా మీరు చూసుకోవచ్చు, కలరేషన్ కూడా చూసుకోవచ్చు. వీటికైతే నేను మీల్ వామ్స్ అయితే ఫీడ్ చేస్తున్నాను. మీల్ వామ్స్ లైటింగ్ నేను కొంచెం తగ్గించాను. మీల్ వామ్స్ చూడండి తింటానే. వావ్, ఇది వచ్చి మేల్, ఇది వచ్చి ఫీమేల్. చూసుకోవచ్చు కలరేషన్. కొంచెం భయపడుతున్నాయి, ఇంకొన్ని రోజుల్లో నాకు తెలిసి సెట్ అయిపోతాయి. హీట్ కొంచెం తగ్గి కొంచెం కోల్డ్గా అయిందంటే క్లైమేట్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి అన్నమాట ఇవన్నీ. చూసుకోవచ్చు. వావ్, చూడండి డ్రై మీల్ వామ్స్ ఇవి. డ్రై మీల్ వామ్స్ ఎలా తింటున్నాయి చూడండి. స్నాక్స్ లాగా అనమాట వీటికి. ఆల్రెడీ మార్నింగ్ వేసాను, ఇప్పుడు మళ్ళీ ఇది సెకండ్ టైము. తక్కువ క్వాంటిటీలో ఎక్కువ సార్లు ఫీడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వీటికి ఏదైనా డైజెషన్ ఇష్యూస్ అట్లా ఏమీ రాకూడదు, కొంచెం కొన్ని రోజులు అడాప్ట్ అయ్యేంత వరకు కొంచెం బాగుండాలని చెప్పేసి చేస్తున్నాను. ఇది వచ్చి ప్రజెంట్ ట్యాంక్ కండిషన్. ట్యాంక్లో మన ఫిషెస్ అనమాట ఇవి. ఎక్కడ రావేమో అని భయపడ్డాను, వచ్చినాయి లాస్ట్కి. చూసుకోవచ్చు. ఓకే, ఈరోజు వీడియోకి అయితే ఇంతే అనమాట. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ చెన్నా ఆండ్రూ బాండెడ్ పెయిర్ అనేది చెన్నా హాబీస్ట్, చెన్నాస్ ఎవరైతే లవ్ చేస్తారో వాళ్ళకి చాలా ఇష్టమైన ఒక ఒక ఫిష్ అనమాట, చెన్నా ఫిష్ అనేది. ఆల్మోస్ట్ ఈ వీడియో నేను మంచిగానే వెళ్ళింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే హైప్ పాయింట్స్ అనేది ఉంది కదా, అది కూడా మీకు కనిపించిందంటే అది కూడా వేయండి. దాంతోపాటు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోకి ఏమైనా కావాలంటే మంచిగా ఇలా వీడియో తీ బ్రో అని చెప్తే ఖచ్చితంగా తీస్తాను. మీరు జస్ట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాంతోపాటు నెక్స్ట్ వీడియోస్లో మీరు ఇది మన చింటూ గారి గురించి కూడా అడుగుతున్నారనమాట. వాడి చింటూ గారి గురించి కూడా మీకు చూపిస్తాను. వాడి మంచి వీడియో చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఈరోజు వీడియోకి ఇంతే, బాయ్.